ఇది ఒక సైనికుడు ఇంకా అతని ప్రేమ గురించిన కథ. ఒక గ్రామంలో అమన్ అనే ఒక నిజాయితీపరుడైన శ్రమించే కుర్రాడు ఉండేవాడు. అమన్ తండ్రి గవర్నమెంట్ ఆఫీసులో నౌకరు. కానీ ఆయన కోరుకునేవాడు ఆయన కొడుకు అమన్ చదువుకుని ఒక మంచి ఉద్యోగం చెయ్యాలని, దాంతో ఆయనకి పేరు రావాలని. అమన్ తాతగారు విజయ్ సింగ్ ఒక సైనికుడు. వారు సైన్యంలో ఎన్నో ధైర్య సాహస కార్యాలు చేసిన వారు, ఇంకా ఎన్నో మెడల్స్ కూడా గెలుచుకున్నారు. ఆయన దేశం కోసం వీరమరణం పొందారు. అమన్ తన తాతగారు చేసిన సాహస కార్యాలతో బాగా ప్రభావితుడై ఉండేవాడు. అందరూ అతని తాతగారిని ఎంతో గౌరవించేవాడు. అందుకని అమన్ కూడా అనుకున్నాడు, సైనికుడై తను కూడా దేశానికి సేవ చెయ్యాలని, ఇంకా సాహసానికి ఎన్నో మెడల్స్ కూడా గెలవాలని. దాంతో తన తండ్రి కోరిక కూడా నెరవేరుతుందని. అమన్ కాలేజీలో శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అమన్కి చిన్నప్పటి నుంచి ఒక దగ్గర స్నేహితురాలుండేది, గౌరి. ఆమె అమన్ని ఎంతగానో ప్రేమించేది, ఇంకా అతన్ని ఎంతో బాగా చూసుకునేది. అమన్ కూడా ఆమెతో బాగా వేళాకోళం ఆడేవాడు. అమన్ ఇంట్లో వాళ్ళు కూడా గౌరిని ఇష్టపడేవారు. గౌరి అమన్ పుట్టినరోజుకి తన చేతులతో అల్లిన స్వెటర్ ఇంకా పాయసం తీసుకుని వచ్చింది. ఇలా అంది, ఇదిగో నీ బహుమతి. అప్పుడు అమన్ ఏడిపిస్తూ అన్నాడు, ఎందుకు తీసుకొస్తావు నువ్వు వెచ్చదనాన్నిచ్చే స్వెటర్ అల్లలేనప్పుడు? ఇంత చిన్న స్వెటరా? ఇవి నమ్ముకుంటే కాశ్మీర్ చలిలో తప్పక అనారోగ్యం పాలవుతాను. ఇక ఈ హల్వా ఎంత కారమా? అరే ఇది కారమా లేక విషమా? ఎన్ని వేషాలేస్తావు నువ్వు? చూస్తూ ఉండు, నీ ముక్కుకు తాడేసేది నేనే అవుతాను. నువ్విప్పుడు ఎన్ని వేషాలు వేసినా సరే, తర్వాత జీవితాంతం నువ్వు ఇదే కారం హల్వా తినాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు వీరమరణం పొందాకే ఈ హల్వా నుంచి విముక్తి నాకు? గౌరి మాట్లాడకుండా ఉండిపోయింది, ఇంకా బాధపడింది. కాలం గడుస్తున్న కొద్దీ అమన్ కాలేజ్ చదువు పూర్తయింది. తన ఇంటి వాళ్ళని ఒప్పించి అతను సైన్యంలో చేరిపోయాడు. అమన్కి ఉద్యోగం రాగానే అమన్ ఇంకా గౌరీల పెళ్లి చాలా బ్రహ్మాండంగా జరిపించారు. అలా కొంతకాలం కలిసి ఉన్న తర్వాత బోర్డర్లో యుద్ధం మొదలైంది. అలా అమన్కి డ్యూటీకి వెనక్కి రమ్మని లెటర్ వచ్చింది. నేను వెళ్ళాలి, నువ్వు నాన్నగారు జాగ్రత్తగా ఉండండి. కానీ ఇంకా మీ సెలవులు పూర్తి కాలేదు కదా? కానీ బోర్డర్లో పరిస్థితి బాగాలేదు. కానీ నేను త్వరలోనే అంతా సరైన తర్వాత వచ్చేస్తాను. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ కర్వా చౌత్లో నేను మీ మొహం చూసే వ్రతాన్ని పూర్తి చేస్తాను. అమన్ అన్నాడు, నేను తప్పకుండా వస్తాను. లెటర్ రాగానే అమన్ వెంటనే బోర్డర్కి వెళ్ళిపోయాడు. ఎన్నో నెలల తర్వాత గౌరికి మొదటి కర్వా చౌత్ రాబోతుంది. అమన్ గౌరికి కర్వా చౌత్కి తిరిగి వస్తానని మాటిచ్చాడు. గౌరి అమన్ కోసమని కొత్త స్వెటర్ అల్లి సిద్ధం చేసింది. ఇంకా ఆమె కర్వా చౌత్ వ్రతం కూడా ఉంది. అమన్ ఫోన్లో చెప్పాడు తనకు సెలవు దొరికిందని, తను వస్తున్నాను అని. ఇది విని గౌరి ఆనందానికి హద్దులు లేకపోయింది. అతని స్వాగతానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అమన్ నాన్నగారు మిఠాయిలు తేవడానికి కొట్టుకు వెళ్లారు. కొట్లో ఉన్న టీవీలో ఆయన బోర్డర్లో జరుగుతున్న యుద్ధం గురించి విన్నారు. కానీ ఆయన నిశ్చింతగా ఉన్నారు, తన కొడుకు తిరిగి వస్తున్నాడని. కొద్దిసేపటి తర్వాత ఆయన ఫోన్కో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తగానే ఆయన చేతుల్లోంచి స్వీట్స్ నేల మీద పడిపోయాయి. అక్కడ గౌరి సుమంగళిగా అమన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే బెల్ మోగింది. గౌరి ఆనందంగా తలుపు తీయడానికి వెళ్ళినప్పుడు కొందరు సైనికులు అమన్ శవాన్ని మువ్వన్నెల జెండాలో చుట్టి నిలబడి ఉన్నారు. అది చూసి గౌరి జీవోత్సవమైపోయింది. అంతా హతాశులైపోయారు. ఒకే క్షణంలో అన్ని ఆనందాలు చావుగా మారిపోయాయి. అందరూ ఏడుస్తూ విలవిల్లాడారు. టెర్రరిస్టులతో పోరాడుతూ వారి కొడుకు ఇవాళ నిజంగానే వీరమరణం పొందాడు. నిజం ఏంటంటే అమన్కి సెలవు దొరకలేదు. అతను ఇంట్లో వాళ్ళ దగ్గర దాచి యుద్ధానికి వెళ్ళాడు. తన సైనిక మిత్రుల నుంచి ఎలాంటి అనూహ్య సంఘటన జరిగినా దాచి ఉంచమని మాట తీసుకున్నాడు. ఇది విని అమన్ తండ్రి ఇంకా గౌరి కళ్ళలో నీరు ఆగకుండా కారుతూనే ఉంది. అమన్ తండ్రికి తన కొడుకు మీద ఎంతో గర్వం కలిగింది. అమన్కి అతని ధైర్య సాహసాలకి ఎన్నో మెడల్స్ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అమన్ తండ్రి అందరికీ తన కొడుకు ధైర్య సాహసాల కథలు వినిపిస్తూ ఉంటారు. అతన్ని గుర్తు చేసుకుని నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంటారు. అలా గౌరి అల్లిన ఆ ఆఖరి స్వెటర్ అమన్ ఎప్పటికీ తొడుక్కోలేకపోయాడు. అందుకే మిత్రులారా, ఒక సైనికుణ్ణి ఎప్పుడూ గౌరవించాలి. ఎందుకంటే అతను మన కోసం నవ్వుతూ తన సర్వస్వాన్ని ధారపోస్తాడు. జై హింద్, జై భారత్. ఈ కథ రితేష్ ఇంకా సియాల ప్రేమది. రితేష్ ఇంకా సియా ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునేవారు. ఇద్దరూ కలిసి తిరిగేవారు, ఇంకా కాలం గడిపేవారు.
ఎంతో ఆనందంగా ఉండేవారు. సియా అంది, రితేష్, నువ్వు నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తూ ఉంటావా? నన్ను బాగా చూసుకుంటావా? ఆహా, తప్పకుండా. కానీ నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే. నువ్వు నన్ను ఎప్పుడు విడవద్దు. అలా ఎప్పటికీ జరగదు. సరే చూడు, నేను మా అమ్మ చికిత్స కోసం కొద్ది రోజులు ఊరొదిలి వెళ్తున్నాను. మరొక్కసారి నాకు ఉద్యోగం వచ్చిందంటే అప్పుడు నేను ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటాను. నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. రితేష్ కొద్ది రోజులకని వాళ్ళ అమ్మతో ఊరొదిలి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత రితేష్ ఊరికి తిరిగి వచ్చాక అతను అన్నిటికన్నా ముందు సియాకి ఫోన్ చేస్తాడు. కానీ సియా ఫోన్ మాటి మాటికి బిజీగా వస్తోంది. రితేష్ ఎన్నోసార్లు సియాకి కాల్ చేస్తాడు, కానీ ఎలాంటి జవాబు రాదు. కొద్దిసేపటి తర్వాత అతనికి సియా దొరుకుతుంది. అతను సియాని కలవమని చెబితే ఆమె వద్దంటుంది. సారీ రితేష్, నేను ఇవాళ కలవలేను. నాన్న ఇంట్లోనే ఉన్నారు. సరే బాయ్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సియాది ఈ విముఖతకి రితేష్ కొద్దిగా హతాశుడవుతాడు. ఆ రాత్రి రితేష్ చాలాసార్లు సియాకి కాల్ చేస్తాడు, కానీ సియా ఫోన్ చాలాసేపు ఎంగేజ్గానే ఉంటుంది. రితేష్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత సియా ఫోన్ వస్తుంది. హలో రితేష్, నేను నీకో మాట చెప్పాలి. చెప్పు. రితేష్, ఈ మధ్య నువ్వు లేనప్పుడు నా జీవితంలోకి రోహన్ అనే ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని కలిసిన తర్వాత నాకు తెలిసొచ్చింది నేను అతనితో ఎంతో సంతోషంగా ఉన్నానని. అతను మా కులం వాడు కూడా. అందుకని ఇక నువ్వు నన్ను మర్చిపో. నాకు తెలుసు నీకు ఎంతో బాధ కలుగుతుందని. అదే నువ్వు అతనితో ఆనందంగా ఉంటే సరే అయితే అలాగే. కానీ నువ్వు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటావు. ఇక నేను నీకెప్పుడూ కాల్ చేయను. రితేష్ ఫోన్ కట్ చేసేస్తాడు. రితేష్ ఇదంత సులువుగా సహించలేకపోతాడు. ఇప్పుడు రితేష్ సియా జ్ఞాపకాలు ఇంకా ఆమె ప్రేమలో బాధపడుతూ ఉన్నాడు. సియా నుంచి విడిపోయిన తర్వాత అతనికి తిండి సహించట్లేదు, ఇంకా నిద్ర పట్టట్లేదు. అతనికి ఏ పని మీద మనసు కలగట్లేదు. అతని జీవితం నుంచి అన్ని ఆనందాలు పోయినట్టయింది. ఇలాగే ఎన్నో నెలలు అతను సియా బాధతో గడిపాడు. కానీ అతనికి ఇది కూడా తెలుసు, ఆ విధంగా జీవితాంతం గడపడం అంత సులువు కాదని. ఎందుకంటే రితేష్ ఈ స్థితిని చూసి అతని తల్లి కూడా చాలా బాధపడింది. అందుకని రితేష్ అన్నీ మర్చిపోయి ఇక జీవితంలో ఆనందంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఏది అతని జీవితంలో ఎప్పుడూ చేయలేదు, దేనికి అతను ఇప్పుడు కలలు కనివాడు. రితేష్ ఇప్పుడు ఒక కొత్త మనిషి అయ్యాడు. అతను ప్రతి నెల ఎక్కడో అక్కడికి ట్రిప్ మీద వెళ్ళేవాడు. తన నేస్తాలతో మజా చేసేవాడు, ఆనందంగా ఉండేవాడు. కొద్ది కాలం తర్వాత కాజల్ అనే ఓ అందమైన అమ్మాయి రితేష్ జీవితంలోకి వచ్చింది. ఆమె అతను సియా కన్నా ఎక్కువగా ప్రేమించసాగింది. ఇప్పుడు రితేష్ తన జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నాడు. అతని జీవితంలో ఇప్పుడు దేనికి ఏ లోటు లేదు. అకస్మాత్తుగా 2 ఏళ్ల తర్వాత ఒకరోజు సియా రితేష్కి ఫోన్ చేస్తుంది. సియా అంటుంది, రితేష్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వు చెప్పు, ఎలా ఉన్నావు? ఇంకా రోహన్ ఎలా ఉన్నాడు? సియా ఎడవసాగింది. ఏమైంది? అంతా బానే ఉందిగా? రితేష్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నాకు తెలిసింది నన్ను నీకన్నా ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించలేరని. రోహన్ నన్ను కేవలం ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడానికి నన్ను వాడుకున్నాడు. నేను చాలా బాధలో ఉన్నాను. నువ్వు నన్ను కలుస్తావా? రితేష్ అన్నాడు, లేదు సియా, ఇప్పుడు నా జీవితంలోకి ఇంకొకరు వచ్చేశారు. నేను ఆమెని మోసం చేయలేను. అలా అనకు రితేష్, నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను కేవలం కాజల్నే ప్రేమిస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్ అండ్ టేక్ కేర్. అప్పుడు కాజల్ రితేష్ మాటలన్నీ వింది. రితేష్ కాజల్కి అంతా నిజం చెబుతాడు. అప్పుడు కాజల్ రితేష్ని కౌగిలించుకుంటుంది. ఇంకా అంటుంది, రితేష్, నేను చాలా లక్కీ. నాకు నువ్వు దొరికావు. ఆసియా చాలా దురదృష్టవంతురాలు. ఆమె నిన్ను పొంది కూడా పొందలేకపోయింది. ఐఎమ్ రియల్లీ సో లక్కీ. ఐ లవ్ యూ అ లాట్. మరి మిత్రులారా, అందుకే అంటారు నిజమైన ప్రేమ ఎంతో కష్టం మీద దొరుకుతుందని. అందుకని ఎవరి కోసమూ దాన్ని పోగొట్టుకోకూడదు. ఢిల్లీలోని ఒక హాస్టల్లో అమిత్ అనే పేరు గల యువకుడుండేవాడు. అమిత్ ధనవంతుడైన తండ్రికి పాడైపోయిన సంతానం. అతని నేస్తాలతో కలిసి బాగా పార్టీలు ఇంకా మజా చేసేవాడు. అమిత్ ప్రతిరోజు వేర్వేరు అమ్మాయిలతో అఫైర్లు నడిపేవాడు. ఇక అదే విధంగా ఎందరో అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడు.
ఒకరోజు అమిత్ తన మిత్రులతో కలిసి పబ్లో కూర్చుని మందు కొడుతూ ఉన్నాడు. అప్పుడే అతని మిత్రుడు విశాల్ అన్నాడు, ఏంటి విషయం సోదరా? చాలా రోజుల నుంచి నీతో పాటు ఎవరు హీరోయిన్ రాలేదు. ఏం చెప్పను గురు, ఈ మధ్య అమ్మాయిలతో కొద్దిగా హాయ్ హలో అంటే వాళ్ళు పెళ్లి చేసుకోమని వెంటబడతారు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త పెట్టను పట్టాలి. చాలా రాత్రి అయిపోయింది. అంతా చాలా మందు కొట్టి ఉన్నారు. ఆ తర్వాత అమిత్ తన కార్ తీసుకుని తన నేస్తాలతో హాస్టల్కి బయలుదేరాడు. హాస్టల్లో తన గదికి చేరుకుని అమిత్ తన ఫోన్ చూసినప్పుడు అతని ఫేస్బుక్లో ఫుల్వా అనే అమ్మాయిది ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చి ఉంది, ఇంకా మెసేజ్ కూడా. అమిత్ వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అలా ఫుల్వాకి మెసేజ్ చేసి తనతో మాట్లాడసాగాడు. అమిత్ అన్నాడు, హలో అండి, నేను మీకు తెలుసా? మీ మెసేజ్ వచ్చింది. ఫుల్వా అంది. లేదు బాబుగారు, బహుశా పొరపాటున వెళ్ళిపోయి ఉంటుంది. అమిత్ వెంటనే ఆమె ప్రొఫైల్ చెక్ చేస్తే తెలిసింది ఫుల్వా పెద్దగా చదువుకోలేదు అని. ఇప్పుడు అమిత్ ఫుల్వాని తన ప్రేమలో ఇరికించడానికి ఉచ్చుపనసాగాడు. ఆమెతో తీయగా మాట్లాడసాగాడు. ఇప్పుడు రోజు ఇద్దరు బాగా ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. అలా అమిత్ ఫుల్వా ఫోన్లో మెసేజ్ పెడతాడు. ఫుల్వా నుంచి ఆమె గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. 17 ఏళ్ల ఫుల్వా దేవరీ గ్రామంలోని తక్కువగా చదువుకున్న ఒక సాదాసీదా అమ్మాయి అని. ఇక ఫుల్వా అమిత్ ప్రేమపూర్వక మాటల్లో పడి అతని ప్రేమలో పూర్తిగా చిక్కుకుపోయింది. సరైన అవకాశం చూసి అమిత్ ఒకరోజు ఫుల్వాతో అన్నాడు, ఫుల్వా, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నేను ఇప్పటిదాకా నిన్ను చూడనే లేదు, కానీ ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. నేను రేపే నిన్ను కలవడానికి మీ ఊరికి వస్తాను. వచ్చి నీకు ఫోన్ చేస్తాను. కానీ బాబుగారు, మా బాబాయికి ఈ విషయానికి కోపం వస్తుంది. నేను మిమ్మల్ని కలవలేను. కానీ అమిత్ ముండిపట్టు ముందు ఫుల్వాది ఒక్క మాట చెల్లలేదు. ఆమె కలవడానికి ఒప్పుకుంది. మర్నాటి ఉదయమే అమిత్ ఫుల్వాని కలవడానికి వాళ్ల ఊరు చేరుకుని ఫుల్వాకి ఫోన్ చేశాడు. అక్కడ ఫుల్వా నిర్మానుష్య గుడిలో నదీ తీరం వద్ద అమిత్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అమిత్ అక్కడికి చేరుకుని చాలా అందమైన ఫుల్వాని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. నువ్వు నిజంగా చాలా అందమైన దానివి. పద, నిన్ను నా కారులో ఎక్కడైనా తిప్పి తీసుకొస్తాను. ఫుల్వా అంది. వద్దు బాబుగారు, మా బాబాయికి ఎరుకైతే గొడవైపోద్ది. అమిత్ అన్నాడు. నువ్వు కంగారు పడకు, ఎవ్వరికీ ఏమీ తెలీదు. అమిత్ ఫుల్వాని వెంట పెట్టుకుని తన మిత్రుడు సౌరవ్ ఫామ్ హౌస్ కి వెళ్ళాడు. ఇలా మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఇది నా ఫ్రెండ్ ఫామ్ హౌస్. ఇక్కడ మనల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు. అమిత్ ఫుల్వాని ఒక గదిలోకి తీసుకెళ్లి లోపల నుంచి గడియ పెట్టాడు. నెమ్మదిగా ఫుల్వాకి దగ్గరగా వెళ్ళసాగాడు. ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించగలుగుతాను. ఫుల్వా అంది. వద్దు బాబుగారు, పెళ్లికి ముందే ఇవన్నీ మంచిది కాదు. కానీ అమిత్ ఎక్కడ ఆగుతాడు? అతను ఫుల్వాని బలవంతం చేయసాగాడు. ఫుల్వా అరవసాగింది. కానీ అమిత్ ఫుల్వా శీలం దోచుకుని అక్కడి నుంచి వెంటనే హాస్టల్కి పారిపోయాడు. కొద్ది రోజుల తర్వాత అమిత్ ఫోన్కి కొన్ని ఫోటోలు వచ్చాయి. వాటిలో అతను ఫుల్వాని బలవంతం చేయడం ఉంది. దాంతోనే ఒక బ్లాక్మెయిల్ నిండిన మెసేజ్ కూడా ఉంది. 5 లక్షలు తీసుకుని అతను గ్రామంలోని కాలువ వద్ద కలవమని, లేదంటే ఆ ఫోటోలు పోలీసులకు ఇవ్వబడతాయి. అమిత్ భయపడిపోయాడు. 5 లక్షలు తీసుకుని కాలువ వద్దకు వెళ్ళాడు. అక్కడ సిగరెట్ తాగుతూ మొరటుగా కనిపించే ఒక మనిషి నుంచునున్నాడు. అతను అమిత్ నుంచి ఆ డబ్బులు నిండి ఉన్న బ్యాగ్ తీసుకున్నాడు. అప్పుడే అక్కడికి మోడర్న్ డ్రెస్ లో ఫుల్వా కూడా వచ్చింది. ఇంకా అంది, రండి అమిత్ గారు, చివరికి మీరు మా ఉచ్చులో చిక్కుకుపోయారు. ఫుల్వాని కొత్త అవతారంలో చూసి అమిత్ పూర్తిగా డంగైపోయాడు. అమిత్ అన్నాడు, ఫుల్వా నువ్వా? ఫుల్వా కాదు, రోజీ నా అసలు పేరు. అప్పుడు అమిత్కి అన్ని విషయాలు అర్థమయ్యాయి. ఇదంతా ఆ అమ్మాయి రోజీ తన మిత్రుడితో కలిసి అమిత్ని ఇరికించి ఇంకా డబ్బులు దోచుకోవడానికి చేసింది అని. ఫుల్వా అంది, అమిత్ గారు, ఇక ప్రతి 3 నెలలకి నాకు 1 లక్షల రూపాయలు రావాలి. లేదంటే ఈ ఫోటోని నేను పోలీసులకు ఇస్తాను. తెలిసిందా? అమిత్ తన పన్నున ఉచ్చులో తానే చిక్కుకున్నాడు. అతనికి తెలిసి వచ్చింది, చెడు మార్గంలో వెళ్లే వాళ్ళకి ఎప్పుడూ చెడే జరుగుతుంది అని. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. మరి మిత్రులారా, ఇలాంటి పసందైన కథల్నే చూడడానికి మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతోటి.